రోహిణి అయితే పొద్దుటి నుంచి ఫోన్ తీసినా నేను పార్లర్లో బిజీగా ఉన్నాను అని చెప్పంటుంది. అయినా రోహిణి నా విషయంలో ఏదైనా దాస్తుందా అన్నట్టుగా ఇంకా మనోజ్ అయితే రోహిణి సిగ్నల్ ఇక్కడ దాకే వచ్చింది. అయినా ఈ ఇంటికి ఎందుకు వస్తుంది రోహిణి అని చెప్పని మనోజ్ వచ్చి డోర్ అయితే తడతాడు. ఇంకా విద్య అలాగే రోహిణి వాళ్ళమ్మ అందరూ అయితే ఇంట్లో ఉండి ఇంకా రోహిణినే వచ్చి ఆ డోర్ అయితే తీస్తుంది. ఇంకా తీసిన తర్వాత మనోజ్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు ఉన్నావు, అయినా పార్లర్లో ఉంటానని చాలా బిజీగా ఉన్నాను అన్నావు కదా, పొద్దుటి నుంచి ఇక్కడే ఎందుకు ఏం చేస్తున్నావు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఏం చెప్పాలో సడన్గా నేను విద్యకి బాగాలేదంట వాళ్ళ పిన్నికి, అందుకని ఇక్కడికి వచ్చాను, వాళ్ళ పిన్ని వాళ్ళ ఇల్లు ఇది అని చెప్పని అనగానే అవునా, కానీ నాకు ఎక్కడో సందేహంగానే ఉంది, రోహిణి నా దగ్గర ఏదో నిజం దాస్తుంది అన్నట్టుగా ఇంకా మనోజ్ అయితే అనుకుంటాడు. సరే మనోజ్ లోపలికి ఎందుకు, ఆమె పడుకో ఉందిలే ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుతూలే అని చెప్పి అన్నట్టుగా ఇంకా మనోజ్ని అయితే అక్కడి నుంచి తీసుకొని అయితే వెళ్తుంది. ఇంకా బాలు మీనా అయితే ఇంట్లో ఉంటే రాజేష్ అయితే మీకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందిరా, అది కూడా నీ కారు నేర్పించడానికి అన్నట్టుగా ఒక చెప్తారు. ఇంకా వాళ్ళే వస్తున్నారు అని అనగానే ఏదో పెద్ద ప్రాజెక్టే ఉన్నట్టుంది కదా, వస్తే మనకు రూపాయి డబ్బులు వస్తాయి కదా అని బాలు మీనా సంతోషపడుతూ ఉంటే సరే అండి మీరు వెళ్ళి మాట్లాడుతూ ఉండండి నేను వస్తానని చెప్పి మీనా అయితే వంటింట్లోకి వెళ్తుంది. ఇంకా బాలు ముందుగా అయితే రాజేష్ అయితే వెళ్ళి మాట్లాడతాడు. ఇంతకీ అక్కడికి వచ్చింది ఎవరు అంటే చింతామణి మీనాను వదిలేసి ఇప్పుడు బాలుని టార్గెట్ చేస్తుంది. ఇంకా బాలు కారు నేర్పిస్తాడు అని చెప్పి అనేటప్పటికీ రాజేష్ని అప్రోచ్ అయ్యి ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి ఇంకా బాలు అయితే ఆ చింతామణిని చూడగానే మీనా నీకు ఒక షాకింగ్ విషయం చూపిస్తాను రా అని చెప్పని పిలుస్తాడు. అవునా ఏంటంటే మనకు కారు నేర్చుకోవడానికి వచ్చిన పెద్ద పార్టీ ఎవరో తెలుసా, అది కూడా నువ్వే చూడు నీ కళ్ళతో అని చెప్పి అనేటప్పటికి ఇంకా తీరం మీనా చూసేసరికి అక్కడ చింతామణి ఉంటుంది. ఏంటండి ఇప్పుడు నన్ను వదిలేసి మళ్ళీ మిమ్మల్ని పట్టుకుందా అంటే మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేసిందాక ఒప్పుకోదా అంటే నా దగ్గర అలాంటి పప్పులు ఏం ఉడకు, అయినా నేను అసలు అలాంటి వాళ్ళకి నేను అసలు నేర్పించను కూడా అని చెప్పి అన్నట్టుగా బాలు అంటాడు. ఇంకా రాజేష్ అయితే రే తనకి మీకు ఏదైనా గొడవలు ఉంటే తర్వాత రా, తను ఇప్పుడు మనకు ఇప్పుడు కస్టమర్ అలా చూసుకోవాలి తప్ప అంటే రే ఎవరైనా ఓకే రా, కానీ తను మాత్రం నేర్పించను, ఎందుకంటే నా మీనా లైఫ్ని నాశనం చేయాలని చూస్తుంది ఆమె, అలాంటి ఆమెకి నేర్పించాము అంటే మనకే బాగుండదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా మీనా కూడా అయితే వద్దండి అసలు తను ఒక మనిషి కూడా కాదు, నన్ను ఓడించడానికి మీ అమ్మతో కూడా శిశురికం అనే నాటకం అయితే మొదలుపెట్టింది అని చెప్పనని అంటుంది. ఇంక ఈ లోపల ప్రభావతి అయితే వచ్చి ఏంటి నీ భార్య చెప్తేనే నేర్పిస్తావా, తను నా దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటుంది అంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తను తెలుసా అమ్మా అన్నట్టుగా ఇంకా బాలు అంటాడు. ఏమో నాకు తెలీదు, నేను చెప్తున్నాను కదా తను నా శిష్యురాలు, తనకి కార్ డ్రైవింగ్ పెట్టుకున్నావు కదా అది కూడా నా ఇంట్లోనే కదా, అదేదో నా శిష్యురాలకి నేర్పించు అన్నట్టుగా ప్రభావతి కూడా అంటుంది. ఇంకా సత్యం అయితే వచ్చి ఏంటి నీ పెత్తనం వాళ్ళ విషయంలో అన్నట్టుగా వాళ్ళు నేర్పిస్తారో లేదంటే ఉంటారో, అయినా నీ పెత్తనం ఏంటి, నువ్వు చెప్తేనే వాళ్ళు నేర్పించాలా అన్నట్టుగా ఇంకా బాలు అయితే మాట్లాడతాడు.